పబ్లిక్ రోజుకో అంగడి ముంగటేసుకునే మా రాముల తాత మరి ఇయ్యాలేం పంచాది మోపి చేసిండో ఓ 10 పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నవే? రావాలి బాబు రావాలి, రంగురంగుల బుక్కులు, రంగురంగుల బుక్కులు, తాజా తాజా బుక్కులు రావాలి బాబు రావాలి రావాలి. రెడ్ బుక్కులు, గ్రీన్ బుక్కులు, పింక్ బుక్కులు, బిలాక్ బుక్కులు, రంగురంగుల బుక్కులు రావాలి రావాలి రావాలి. ఆగో అన్న అంగళ్ళు అయిపోయినాయి, ఇవాళ ఈ రంగుల బుక్కులు అంగడి ముంగటేసుకున్నావు పెద్ద మనిషి. అయినా ఈ రంగుల బుక్కులు అంగడేందే? నెత్తిలా ఈడులు గుక్కుంటా ఉండే నీకు ఈ రంగుల బుక్కుల గురించి ఏం తెలుస్తుందని అది కుట్టానా? ఈ బుక్కుల గురించి తెలిసిన లేవలే వాళ్ళే వచ్చి ఈ బుక్కులు కొనుక్కుంటారు. కానీ నువ్వు ఇనితలు వీకు నాకు గిరాకీ వచ్చే వాళ్ళు అయింది ఏమో ఈడికొచ్చి ఇత్తులు కథకాయలు అన్ని అడుగుతాను. అరే గా బుక్కుల గురించి తెలియని వాళ్ళకు తెలిసేటట్టు చెప్పి అమ్మే పద్ధతి తెలియదా నీకు? నాకు కూడా చెప్పు, నచ్చితే నేను కూడా బుక్కు కొనుక్కుంటా. ఇప్పుడు నువ్వు రోజు ఆఫీస్కు ఖమ్మం తప్పకుండా వచ్చిన వార్తలు మంచిగా చదివినా కూడా ఆ కొచ్చరాజు గాడో, కళ్యాణం గాడో, గోపిగాడో నువ్వు వార్తలు చక్కగా చదువుతలేవు, నువ్వు వాళ్ళకి ఆఫీస్కి వస్తలేవు అని నిన్ను రాసి రంపాన పెట్టి తిప్పల పెడతారే అనుకో. నువ్వేం చేయాలంటిగో ఈ కర్య బుక్ ఒకటి కొనుక్కొని వాళ్ళందరి పేరుగా ఈ బుక్లో రాసుకో. నువ్వు మళ్ళీ ఏదో ఓ నాడు ఆ ప్రోగ్రాంకు వెడ్డు అవుతావు కదా, అప్పుడు వాళ్ళ సంగతి ఏందో చూద్దు. అందుకోసమే ఇలా రాసుకోవాలి. అయ్యా నాకు గా బుక్కులు అవసరం ఏం లేదు గాని ఇంతకు నీకు ఈ ఈగురం ఎవరిచ్చిందో అది చెప్పు ముందుగాల. ఎవరో చెప్పుడేందే, ఇప్పుడున్న రాజకీయాల్లో మొత్తం ఈ రంగుల బుక్కుల రాజకీయాలని నడుతున్నాయి కాదే. ఆల్రెడీ ఆంధ్రాలో మన లోకేశం బాబు సార్ రాసిన రెడ్ బుక్ రాజకీయం చాలా అయిందట. ఇక మన కాడ కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి తమ్ముడు ఏదో బ్లాక్ బుక్ అని రాసిందట, 2-3 పేజీలు కూడా ఒడిచినాయట. ఇక ఇవాళ రేపు మన కవితక్క కూడా పింక్ బుక్ అని రాసుడు సులువు చేస్తుందట కదా. ఓహో లీడర్ల బుక్ల గురించి తెలుసా తాత నువ్వు గీ అంగడి ముంగటేసుకున్నది? అయినా ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరు గిట్లా బుక్కులు రాసుకుంటా పగలెల్లా తీసుకుంటామంటే ఇక గీ కోర్టులు ఎందుకు, గీ పోలీస్ వ్యవస్థలు ఎందుకే? అరే ఇవాళ అధికార పథకంలో ఉన్నోళ్ళు రేపు ప్రతిపక్షంలోకి పోవచ్చు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు రేపు అధికార పథకంలోకి పోవచ్చు. అంటే అధికార పథకంలో ఉన్నోళ్ళ మీద ప్రతిపక్ష పోళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రంగుల పుస్తకంలో ఎప్పటికీ రాస్తూనే ఉంటారు. అంటే ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అన్నట్టు. అంటే నా వ్యాపారం కూడా నిరంతరాయంగా సాగేటువంటిది. అందుకే ఈ అంగడి ముంగటేసుకున్నా. నీకు ఏ రంగు బుక్ కావాలో ముందుగా చెప్పు. సరే నా రంగు బుక్ గురించి అటు ఉంచు గాని, అధికారంలో లేనోళ్ళు అధికారం ఉన్నోళ్ళ పేర్లను గిట్లా బుక్కులలో రాసుకుంటా పోతే మరి ఇచ్చిన హామీలను నమ్మి వాళ్ళ కోట్లేసి గెలిపించిన ప్రజలు ఎన్ని రంగుల బుక్కులలో పేర్లు రాయాలనే? అబ్బా వెరీ గుడ్, గొర్రెమేడు దానివే అయినా నీకు ఇంత చక్కటి ఆలోచన వచ్చింది చూడు, దానికి నువ్వు వెరీ గుడ్. మరి ఇంత మంచి ఆలోచన నాకెందుకు రాలేదు కావచ్చు. మరి ఇప్పుడు నేను ఏ రంగు బుక్కులో రాయా? రెడ్ బుక్ లోకేశం బాబు సార్, బిలాక్ బుక్ కౌశిక్ తమ్ముంది, పింక్ బుక్ మన కవితక్కది. మరి నేను గిరి బుక్కులనే రాస్తా, ఇల్లనే రాస్తా. ముందుగాల ఎవరి పేరు రాయాల? మరి ఎవరి పేరు రాసినా నువ్వు చేసేది ఏముంటదే తాత? నీకేమన్నా అధికారమా మన్నా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే తందుకు? నాకు ఏ అధికారం ఉండదు కావచ్చే పచ్చ కామెర్రదానా, కానీ నాయకులకు అధికారం ఇచ్చే ఆయుధం ఓటు అనేది నా దగ్గర ఉన్నది. అదొక్కటి చాలు అన్న హామీలను నెరవేర్చని నాయకుల ముక్కును నేలకేసి రాకిచ్చేది. అందుకు ముందుగా ఎవరి పేరు రాద్దాం? అధికార పథకంలో ఉన్న నాయకుల కానించలే మొదలు పెడదాం. సరే సరే నువ్వు ఒకరు చెప్తే ఈయన రకానివే అయితే రాములు ఎట్లయితవే కానీ. ఇక మా రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇత్తనని చెప్పి 12,000 రూపాయలకే ఖరారు చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరే ముందుగాల రాద్దాం. ఫస్ట్ పేరు సార్ది. అంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? బతుకమ్మ పండుగకు నా ముసల్దానికి 2 రంగురంగుల చీరలు ఇత్తనని చెప్పి ఒక్క చీర పేలుకొని కూడా ఇయ్యని సీతక్క పేరును 2వ జాగల రాద్దాం. సీతక్క నువ్వు గింత మోసం చేస్తావా అక్క? గీ ఏడాది బతుకమ్మ పండుగకు 4 చీరలు ఇప్పిత్తది కావచ్చు తీయే సీతక్క. అట్లా చీరలు ఇచ్చేది ఉంటే అటెనక సీతక్క పేరుకి వచ్చేస్తా. కానీ ఇప్పుడు ఎవరు? మా ఆడిబిడ్డల పెండిళ్లకు తులం బంగారం 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇత్తనని చెప్పి ఈసమెత్తు బంగారం కూడా ఇయ్యని మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు పేరు 3వ జాగల
బట్టి విక్రమార్క సారు. హా, ఇక ఇట్లా రాసుకుంటా పోతే నీ గ్రీన్ బుక్ జల్దీ నెరిండే తట్టున్నదే తాత. ఆ, మా ముసలిలకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తాను, దీని మీదనే మొదటి సంతకం కేటీఆర్ చూడు అని సవాల్ చేసి మాట తప్పిన కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు పేరు 4వ జాగల. కోమటిరెడ్డి సారు సవాల్ చేసినట్టు మా ముసలిలకు 4,000 రూపాయల పెన్షన్ ఇయ్యాలా వద్దా? ఇదేనా పద్ధతి? ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి, ఒకటెనుక ఒకటి ఆలోచించుకుంటా ఈ 2-3 వద్దులలో ఈ పుస్తకం మొత్తం రింపుతా. కానీ ఇప్పుడు ఒక్కడు యాదికొచ్చింది ఆగు. తాత ఇగో కేసీఆర్ సార్ ఇచ్చే పథకాల కంటే ఈ సమయత్తు పథకాలు మా చెయ్యి పార్టీ ఎక్కువిస్తాందే తాత, కాబట్టి నువ్వు మా చెయ్యి పార్టీకే ఓటు గుద్దాలనే అని ఓట్ల నాడు వచ్చి నా గదవ పట్టుకొని వాడకట్టల మీద ఓట్లు, నా ఓటు చెయ్యి పార్టీకే గుద్దిచ్చుడు చూడు, వాడు పర్వీన్ గాడు, వాని పేరు ముందుగా రాయాలి, ముందరి జాగ్రత్త వాందే రాయాలి. నాతో ఓటు గుద్దిచ్చిండు వాడే. అయినా గీ బుక్కులల్ల పేర్లు రాసుడు, అధికారులకు వచ్చినాక వాళ్ళ మీద పగలు తీర్చుకుంటామనుడు, ఇది అసలు ప్రజాస్వామ్యం అన్నట్టేనా అనే? అరే పెద్దోళ్ళు పెద్ద బుక్కులల్లో పేరు రాసుకుంటున్నాం అని చెప్పినప్పుడు పేదోళ్ళం మా ఓట్లతోటి గెలిచిన లీడర్లు అంత చూసేందుకు మేము బుక్కులలో వాళ్ళ పేరు రాసుకోవద్దా? ఇంకా రాబోయే 4 ఏళ్ళల్లో అధికార పథకంలో ఉన్న లీడర్ల సంగతి అయినా ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల సంగతి అయినా చూసేటందుకే వాళ్ళ పేర్లు ఈ బుక్కులలో రాసుకుంటానా ఓట్ల నాటికి. అయినా ఇగో నాకు మస్తు పేరు రాసుకునే పని ఉన్నది, నీ వార్తలు నువ్వు చదువుకో. రెడ్ బుక్ ఉన్నదానే? రెడ్ పుస్తకం ఆల్రెడీ బుక్ అయిపోయిందిరా, లోకేశం బాబు సార్ తీసుకున్నాడు. నాకైతే మరి ఆరెంజ్ బుక్. ఆరెంజ్ బుక్? ఆరెంజ్ బుక్ అయితే 500 రూపాయలు అవుతాయి. ఏంది 500? 5 రూపాయలకి నీ అల్కదా. అరే నీ ముఖానికి ఈ రంగుల పుస్తకాలు కొన్నావురా? ఈ పుస్తకాల ఇలువేందో తెలుసారా నీకు? పీకు నడు. పుస్తకాల ఇలువ తెలియదు, ఈడొచ్చి నాకు ఈ రంగు పుస్తకంగా ఆరెంజ్ పుస్తకం రంగాంచి ఏందనుకుంటున్నావురా? చూసిందా అనుల్లా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంతా బుక్కుల రాజకీయం నడుతున్నది. ఏపీలో లోకేష్ అన్నేమో రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుంటే, తెలంగాణలోనేమో కార్పాటోళ్ళు పింక్ బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నారట. మరిగా గా బుక్కులల్లా ఏం రాసుకుంటున్నారో, ఎవరెవర పేర్లు ఎక్కిస్తున్నారో గాని ఓటర్లందరూ కూడా మనిషికో బుక్ రాసుకుంటే ఈ రాజకీయ లీడర్ల పరిస్థితి ఎట్లుంటుందో కదా అని అనబట్టిండ్రులా కొందరు.